మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో దాదాపు 2-3 వేల ఏళ్ల కాలం నాటి రాజుల చరిత్ర కలిగిన రాతి సమాధులు బయటపడ్డాయి. ఇనుగుర్తి గ్రామంలో ఎటువైపు చూసినా రాతి కట్టడాలే దర్శనమిస్తున్నాయి. రాతి సమాధుల చుట్టూ 4 రాళ్లు, వాటిపై ప్రత్యేకించి డిజైన్లున్నాయి. ఈ రాళ్లని సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టారంటే అతిశయోక్తి కాదు. వీటన్నిటి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. కల్పించే రాతి సమాధులు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో గుంటి చెరువు సమీపాన కూడా ఈ రాతి సమాధులు దర్శనమిస్తున్నాయి. సుమారు 2000 నుంచి 3000 సంవత్సరం పురాతనమైన సమాధులు ఇక్కడ గ్రామస్తులు చెప్పుకుంటూ ఉంటారు. మనం విజువల్ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల 4 పెద్ద పెద్ద బండరాల నుంచి కింద సమాధి కింద ఎవరైతే మృతి చెందుతారో మృతి చెందిన వారి మృతదేహాన్ని పెట్టి ఉంచారని కూడా ప్రచారం కొనసాగుతుంది. వారికి ఇష్టమైన సామాగ్రులతో పాటు ఇంకా వారికి సంబంధించిన వస్తువులను కూడా ఆ మృతదేహం పక్కన పెట్టి కూడా అప్పుడు గతంలో సుమారు ఒక 3000 సంవత్సరాల క్రితం కూడా పశువులు ఎవరైతే మృగజీవాలు ఉంటాయో ఈ మృగజీవాలు ఆ డెడ్ బాడీని ఇట్లా బయటికి వెలికి తీయకుండా ఉండడం కోసం మొత్తం కూడా పెట్టి నిర్మించారనేది కూడా ఉంది. ప్రస్తుతం ఈ మనం విజువల్లో చూసుకున్నట్లయితే చుట్టుపక్కల 4 పెద్ద పెద్ద బండరాలు, ఆ బండరాల చుట్టూ కూడా మన తామరపు సంబంధించిన నిర్మాణాలు కూడా ఇక్కడ సంబంధించిన శిల్పకళ కూడా మనకు కనబడుతుంది. అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ఈ రాతి సమాధులపై అసలు గ్రామస్తుల ఎలాంటి చర్చ ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. అసలు ఏంది ఈ సమాధుల పరిస్థితి ఏమిటి? ఇనుగుర్తి అంటేనే చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి విలేజ్. ఒకప్పుడు కాకతీయ కాలం నాటి వారికి సామంతరాజులైన నతవాడి వంశస్థుల ఆధీనంలో ఇది సుభిక్షంగా పరిపాలించినటువంటి గ్రామం ఇది. అయితే ఇక్కడ ఎక్కడ చూసిన అడుగున మరి శిలా సంపద మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అయితే మాకు మా చరిత్రకారులు కానీ లేకపోతే మాకున్నటువంటి మా తాతలు ముత్తాతలు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడనే 1000 స్తంభాల గుడి నిర్మించాలనే ఒక ఆలోచన కూడా చేయడం జరిగిందని. అయితే అప్పుడు అటువంటి కాలంలో ఇక్కడ చాలా దట్టమైన అరణ్యం ఉండడం వల్ల, క్రూర మృగాలు ఉండడం వల్ల సేఫ్ అయిన ప్రదేశం కాదని మళ్ళీ ఇక్కడ నుంచి వరంగల్ తరలించి అక్కడ 1000 స్తంభాల గుడి నిర్మించారని తెలియజేస్తారు. అయితే ఏదేమైనా ఇనుగుర్తి గ్రామంలో అడుగడుగున, ఎందుకంటే ఒక 5 ఫీట్ల లోతున తీస్తే ఇటువంటి శిలా సంపద కోకొలలుగా బయటపడుతుంది. అయితే మేము పలు సందర్భాల్లో ప్రభుత్వాలను కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కాలగర్భంలో గలిసిపోతున్నటువంటి ఈ శిలా సంపదలను వెలికి తీసి మరి భవిష్యత్తు తరాల పిల్లలకు కానీ భవిష్యత్ తరాలకు కానీ మరి దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మిగిలించాలని, అదేవిధంగా హైదరాబాదు సాలార్జంగ్ మ్యూజియంలో కూడా ఇటువంటి శిలా సంపద ఇనుగుర్తి నుంచి తీసుకోబడినటువంటి శిలా సంపదను అక్కడ రాయబడ్డది కూడా మేము చూడడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి శిలా సంపదను వెలికి తీసి మరి ఒక మ్యూజియంగా ఏర్పాటు చేయాలని, ఇటువంటి సంపదను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని నేను ఇనుగుర్తి గ్రామస్తునిగా కోరుకుంటున్నాను. మీ గ్రామంలో ఈ రాతి సంపద కనబడుతుంది. ఈ రాతి సంపద గురించి మీ గ్రామంలో ఎలాంటి చర్చ ఉంది? ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంది. బోయిన వాళ్ళు అక్కడ ఇప్పుడు మన బోయిన ఉంది. గుంటి చెరువులో బాలేస్తే ఇనుగుర్తి గుంటి చెరువులో తేలేది. బ్రిటిష్ కాలం నుండి శిల్పాలను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి నుంచి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ముళ్ళ కంపలు ఇవన్నీ ఉండడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వాలు కానీ దీన్ని ఒక పిల్లలకు చూసే విధానంగా ఏర్పాటు చేసి ఒక పార్క్ విధంగా చేసి ఈ శిల్పాలను నిలిపించి అందరికి చూస్తే గ్రామానికి చాలా ఆనందం ఉంటుంది. అయితే మీరు ఇనుగుర్తిలో చాలా శిల్పాలు ఉన్నాయి, కళా సంపద అని చెప్తున్నారు. మరి ఈ విషయం పరిరక్షించాలని గత ప్రభుత్వంలో ఎవరికైనా చెప్పడం కానీ రిక్వెస్ట్ చేయడం కానీ జరిగిందా? ప్రతి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మేము చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ మాకు చక్కటైన నాయకులు ఉన్నారు. వద్దిరాజు రవిచంద్ర ఉన్నాడు, ఎంపీ రాజ్యసభ సభ్యుడు, బలరాం నాయక్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. అందరికన్నా ముఖ్యమైన మన వేము నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మేము పరిశీలించి తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. మా ఇనుగుర్తి మండలానికి కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి. మీ మండలానికి కూడా మేము భూములు కట్టిస్తామని చెప్పడం జరిగింది. వేము నరేందర్ రెడ్డి, బలరాం నాయకు, మురళి నాయకు, వీళ్ళు మాకు ఎంపీ గారు బలరాం నాయక్ వీళ్ళందరూ చేయడం జరుగుతుంది. ఈ శిల్పుని వాళ్ళ గుర్తించుకొని ఇక్కడ ఉన్న 2000 సంవత్సరాలకు ఉన్న శిల్పాలను గుర్తించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం.
ఏదైతే మా ఇనుగుర్తి గ్రామం అనేది శిల్ప కళా సంపద నిలయంగా మారింది. సుమారు బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఈ సమాధులు అలాగనే ఉన్నాయి. మా తాతలు ముత్తాతల నుండి కూడా మేము చెప్పుకుంటూ ఉన్నారు, మేము కూడా చూస్తూ ఉన్నామని చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ 2000 సంవత్సరాల నాటి ఈ ఏదైతే రాతి సమాధులు ఉన్నాయో ఈ సమాధుల విషయం కూడా మొత్తం కూడా కాలగర్భంలో కలిసిపోతానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రాతి సమాధులన్నీ కూడా శుభ్రపరిచి, ముఖ్యంగా మంచిగా శుభ్రపరిచి అందుబాటులో ఉంచి పార్కులు కూడా నిర్మించి భవిష్యత్ తరాలకు కూడా అందుబాటులో ఉంచాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో